నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు ప్రతి ఒక్కరూ అభిమానించే వ్యక్తి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా చినమీరంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అంజుబాబు దుంపగడప వివిగిరి ప్రభుత్వ కళాశాలలో 2 రోజుల పాటు నాక్ టీం పరిశీలన కళాశాలలో సౌకర్యాల పట్ల సంతృప్తి భీమవరం ఎలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి భక్తులు సమర్పించిన విరాళాల వివరాలు సక్రమంగా ఉండాలి లేకపోతే చర్యలు తప్పవు ఆలయ సిబ్బందికి ఎమ్మెల్యే రామాంజనేయులు హెచ్చరిక భీమవరం పోలీస్ కంట్రోల్ రూమ్ లో సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తూ పదవీ విరామణ చేసిన ఆకెళ్ల శ్రీరామచంద్రమూర్తికి ఘన సత్కారం పవన్ కళ్యాణ్ అంటే ప్రతి ఒక్కరూ అభిమానించే వ్యక్తి అని పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో పవర్ స్టార్ అని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను భీమవరం మండలం చినమేరం పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించారు ముందుగా కేక్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే అంజుబాబు ప్రారంభించి మాట్లాడారు అభిమానులు కార్యకర్తలు నాయకులు పవన్ కళ్యాణ్ వెంటే ఉంటూ నిత్యం సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని పవన్ మరిన్ని పుట్టినరోజు వేడుకలను జరుపుకోవాలన్నారు అనంతరం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించి మొక్కలు నాటారు కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు పట్టణ అధ్యక్షులు చర్మల చంద్రశేఖర్ టీడీపీ రాష్ట్ర నాయకులు కోళ్ల నాగేశ్వరరావు పొత్తూరి బాపిరాజు ఒబిలిశెట్టి రామకృష్ణ బండి రమేష్ కుమార్ మాజీ సర్పంచ్ బుద్దరాజు శ్రీనివాసరాజు గొట్టుముక్కల రామసీత గొట్టుముక్కల బంగారాజు కోమటి రవి కోళ్ల సీతారాం కలిశెట్టి మురళి సుంకర రవి తదితరులు పాల్గొన్నారు చినమేరం గ్రామంలో జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానుల సమక్షంలో చినమేరం గ్రామ పెద్దలు తెలుగుదేశం జనసేన కార్యకర్తల సమక్షంలో ఎంతో వైభవంగా కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం ఈ వేడుకల సందర్భంగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం కంటి పరీక్షలు మొక్కలు నాటే కార్యక్రమం అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మన పవన్ కళ్యాణ్ గారి ఆలోచన కూడా గ్రీన్ అండ్ క్లీన్ పచ్చదనం పరిశుభ్రత ఉండాలని మొక్కలు నాటాలని అందరూ బాగుండాలనే ఆలోచనతో వారు ఉన్నారు వారి ఆలోచనకు అనుగుణంగా ఈరోజు చినమేరం గ్రామంలో ఈ వేడుక కార్యక్రమం ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి చేసిన బీజేపీ తెలుగుదేశం జనసేన నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఈరోజు మన భీమవరం నియోజకవర్గంలో చినమేరం గ్రామ పంచాయతీలో జనసేన పార్టీ అధినేతటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు జన్మదిన సందర్భంగా మరి ఈరోజు ఇక్కడ ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దానికి ముఖ్య అతిథుల కింద మన శాసనసభ్యులు శ్రీ పులపర్తి రామాంజనేయులు గారు అదేవిధంగా మరి చినమేరం గ్రామ పెద్దలు అలాగే మన శ్రీనివాసరాజు జనసేన తెలుగుదేశం కార్యకర్తలు
అదేవిధంగా నియోజకవర్గం నుంచి బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు అందరూ కూడా ఇక్కడ హాజరవడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం. ఆయన మనసుకు అనుగుణంగా ఇప్పుడు కూడా పుట్టినరోజులు చేస్తూ ఉంటారు. ఆయన అందరికీ దూరంగా ఉన్నా కూడా ప్రజలకి దగ్గరగా ఆయన ఆశయాలు ఎప్పుడూ ఉంటాయి. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ రక్తదాన శిబిరం మరియు కంటి వైద్య పరీక్షలు కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మా తరపున రక్తదానం చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా మాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే రక్తదానం అంటే ప్రాణదానం కిందనే లెక్క. మరి ఇంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆకాంక్షిస్తూ మరి రానున్న 5 సంవత్సరాల్లో కూడా పచ్చదాన్ని మనం పరిశుభ్రతని కూడా ప్రజలకు బాగా తీసుకెళ్ళాలి. మరి రేపు పొద్దున వీలైనంత వరకు కూడా మీడియా ద్వారా నేను చెప్పేది ఏంటంటే ప్రజలందరికీ కూడా అవకాశం ఉన్నంత వరకు ఒక మొక్క నాటండి, ఆ మొక్కను బతికించండి, అది జీవితకాలం మనం బతికిస్తుంది. ఇదే జనసేన పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ఈ కార్యక్రమం తలపెట్టిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ముందుగా భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా మరి ఆయన ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చి ప్రజల్లోకి వెళ్తున్నారు. ఆయనకి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, అలాగే శక్తిని ఇవ్వాలని చెప్పి ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి ఇద్దరు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క 5 కోట్ల మందికి వాళ్ళని ఆ భగవంతుడు శక్తిని మరి వాళ్ళకి ఆయురారోగ్యాలను ఇచ్చి ఈ ప్రజల యొక్క సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ఒక ఉన్నతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఆ భగవంతుడి ఆశీస్సులు, ఆయురారోగ్యాలు వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి మరి భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాను. మరి జనసేన అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదిన వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి యొక్క రక్తదానం శిబిరం కానివ్వండి, మొక్కలు నాటే కార్యక్రమం కానివ్వండి, అదేవిధంగా పలు సేవా కార్యక్రమాలు అందరూ ఆధ్వర్యంలో కార్యక్రమం చేయడం జరుగుతుంది. దానికి ప్రత్యేకంగా మరి మన స్థానిక శాసనసభ్యులు అంజుబాబు గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు కొడుకులపూడి గోవిందరావు గారు చేతుల మీదుగా కేక్ కట్ చేయడం చాలా ఆనందం, సంతోషం. మీ అందరికీ కూడా ఒకటే, అధికారం ఉన్నా లేకపోయినా ఒకటి, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలకి, ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రజలకు దగ్గరగా ఆ రోజు అధికారం లేకపోయినప్పుడే కూడా గత 5 సంవత్సరాల నుంచి కూడా ఆయన పుట్టినరోజు వ్యక్తిగత ఆర్భాటాలకు పోకుండా కేవలం ప్రజా యొక్క పేదవాడికి గుప్పుడు అన్నం పెట్టాలి, కష్టాల్లో ఉన్నవాడిని ఆదుకోవాలనే ఆలోచనతో ఏ విధంగా ఉందో ఈరోజు అధికారంలో ఉన్నప్పటికీ కూడా మరి ప్రతి ఒక్కరూ కూడా జన సైనికులు కానివ్వండి, నాయకులు కానివ్వండి, మరి కళ్యాణ్ గారి యొక్క ఆలోచనకి అనుగుణంగా ఈరోజు అన్ని సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. గత వారం నుంచి జరుగుతూ ఉన్నాయి. పలు సేవా కార్యక్రమాలతోటి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి మరి కళ్యాణ్ గారి యొక్క ఆలోచనకి దగ్గరగా మేము అందరం ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదినం సందర్భంగా ఈరోజు చెనమేరం గ్రామంలో జనసేన ఆధ్వర్యంలో మన శ్రీనివాసరాజు గారు మరియు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఏదైతే సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ తగ్గాలో తెలిసినటువంటి వ్యక్తి, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నగ్గాలో తెలిసినటువంటి వ్యక్తి, ఈరోజు రాజకీయాల్లోకి కేవలం సర్వీస్ చేయడానికి, రాష్ట్రం అభివృద్ధి చెందాలనే మంచి ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తి మరి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మరి ఏదైతే గ్రామీణ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఆయన కేవలం కుంటుపడిపోతున్నటువంటి యొక్క పంచాయతీల యొక్క అభివృద్ధి కోసం ఆయన ప్రత్యేక నిధులు కేటాయించినటువంటి విషయం కూడా మనం చూస్తున్నాం. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని, దీనికి మరి ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదినం సందర్భంగా మరి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి పవన్ కళ్యాణ్ గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మన పులపర్తి అంజబాబు గారు, అలాగే గోవింద్ బాబు గారు, అలాగే పార్టీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఎంతో విజయవంతం చేసినందుకు చాలా శుభోదయం అని చెప్పి, అలాగే పవన్ కళ్యాణ్ ఆశయాలు ఏంటంటే మొక్కలు నాటాలి, ఆ మొక్క ప్రతి మనిషికి కూడా రాబోయే రోజుల్లో దానివల్లే భవిష్యత్తు ఉంటుందని ఆయన పిలుపుకు మరి ప్రతి గ్రామం కూడా ఈ మొక్కలు నాటడం కార్యక్రమం మరి ఈరోజు ప్రతి గ్రామంలో జరుగుతుంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని ప్రతి గ్రామం కూడా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను.
ముందుగా మా ఆరాధ్య దైవమైనటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎప్పుడు కూడా మేము నమ్మిన నాయకుడు గెలిచినా ఓడినా సరే నిజాయితీ నాయకుడు అని చెప్పేసి ఆయన వెనకాల నడవడం జరిగింది. అలాగే మమ్మల్ని నడిపించేటటువంటి నాయకుడు కొడుకులపూడి గోవిందరావు గారు, ఆయన ఎప్పుడు మాకు అండగా ఉండి మమ్మల్ని నడిపించారు. అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి కూడా పులపతి రామాంజనేయులు గారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. మన ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ఆయన వెనకాల అందరూ నడవాలని కోరుకుంటూ ఆకివీడు దుంపగడప వివిగిరి ప్రభుత్వ కళాశాలలో 2 రోజుల పాటు నాక్ టీం సందర్శించారు. కళాశాలలో అన్ని డిపార్ట్మెంట్లు, ల్యాబ్, లైబ్రరీ, యోగా కేంద్రం, ఆట స్థలంను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా నాక్ టీం ప్రిన్సిపాల్ సుజాతను అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అభివృద్ది కమిటీ కార్యదర్శులు డాక్టర్ బలరాం ప్రతాప్ కుమార్, నంబూరి రామరాజు, చిలువూరు కృష్ణంరాజుతో పాటు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. शुभ नामे जागे तव शुभ आशीष मांगे भारत भाग्य विधाता जय हे जय हे। Cultural program arranged by the college. I congratulate the college and I congratulate the artist and whosoever has arranged it, and captain of this total team must be congratulated. Thank you. It was fantastic. Thanks. Thank you. I made any mistake regarding to you, sir. Sorry for that. As a junior principal, I have a lot of 15 years of services there, 12 years of services there. Please give me my presence and feedback to me and their guidance to me, how to interact with the big people and how to enrich our bright future, sir. Sorry for that, sir. Anything happened to me, I don't know. Thank you, sir. Thank you for giving this opportunity. భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్లో అత్యంత క్లిష్టమైన అరుదైన శస్త్రచికిత్సను క్యాన్సర్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ ఎన్ సుధీర్ వర్మ, ఈఎన్టీ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ వినయ్లు విజయవంతంగా నిర్వహించారు. కాళ్ల మండలం దొడ్డన్పూడి గ్రామానికి చెందిన చిన్నం వెంకటరత్నం అనే 58 సంవత్సరాల వ్యక్తికి దవడ కింద పెద్ద కణితి ఏర్పడింది. 2016లో వేరే హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకున్నా తిరిగి మళ్లీ సమస్య ఉత్పన్నమై తీవ్ర ఇబ్బందికి గురి చేయడంతో ఇంపీరియల్ హాస్పిటల్ను సంప్రదించారు. హాస్పిటల్ యాజమాన్యం సహకారంతో డాక్టర్ ఎన్ సుధీర్ వర్మ, డాక్టర్ వినయ్లు అతి తక్కువ ఖర్చుతో అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించి 500 గ్రాములకు పైగా ఉన్న కణితిని తొలగించారు. రోగి పూర్తిగా కోలుకున్నట్లు డాక్టర్ సుధీర్ వర్మ తెలిపారు. నిరుపేద కుటుంబం కావడంతో తమకు వైద్యం చేయించుకునే స్తోమత లేదని, వేరే హాస్పిటల్స్ లో లక్షల రూపాయలు ఖర్చవుతాయని చెప్పారని, ఇంపీరియల్ హాస్పిటల్స్ కి వచ్చామని, అతి తక్కువ ఖర్చుతోనే ఆపరేషన్ చేశారని, ఇప్పుడు అంతా బాగుందని వెంకటరత్నం తెలిపారు. ఇంపీరియల్ హాస్పిటల్ యాజమాన్యానికి, వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. హాస్పిటల్ యాజమాన్యం ప్రోత్సాహంతో శస్త్రచికిత్స నిర్వహించామని డాక్టర్ సుధీర్ వర్మ పేర్కొన్నారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సుధీర్ అండి. క్యాన్సర్కి సంబంధించిన శస్త్రచికిత్స వైద్య నిపుణులను. డాక్టర్ వినయ్ గారు ఈఎన్టీ శస్త్రచికిత్స నిపుణులు. సో మనకి వెంకటరత్నం గారు 2016లో మెడ మీద చిన్న గడ్డలు వేస్తే దానికి ఆపరేషన్ చేయించుకున్నారు. అప్పుడు క్యాన్సర్ కాని గడ్డ కింద వచ్చింది. సో ఆ క్యాన్సర్ కాని గడ్డ ఆపరేషన్ అయిపోయిన తర్వాత అది మెల్లగా మొదలవడం స్టార్ట్ అయింది. మళ్ళీ కొంచెంగా నెమ్మదిగా పెరిగి
ఆల్మోస్ట్ కొంచెం ఈ దవడ ఎముక కింద ఇంత భాగం వరకు ఒక 10 సెంటీమీటర్ల వరకు పెరిగిపోయి తర్వాత అలా బయటికే కాకుండా లోపల గొంతులోకి మన అన్నం తినే గొంతులోకి ఊపిరి తీసుకునే దగ్గరకు కూడా పాకిపోయింది. అలా గొంతులోంచి ఎముక కింద నుంచి కిందకి పాకిపోయి ఆయనకి ఏంటంటే ఆ గొంతులో తీసుకునే ఆహారానికి అడ్డం పడిపోవడం, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడడం, ఎక్కువగా గురక రావడం, ఈ ఇబ్బందులతో నా దగ్గరకు రావడం జరిగింది. అప్పుడు నేను మన ఈఎన్టీ డాక్టర్ గారు వినయ్ గారు కలిసి ఇది చాలా క్లిష్టమైన ఆపరేషను, ఈ గడ్డని తొలగించడానికి సిటీ స్కాన్ కూడా చేయాల్సి వచ్చింది. సిటీ స్కాన్లో చేయడం వల్ల మనకి తెలిసింది ఏంటంటే ఈ బ్రెయిన్కి అయితే ఏదైతే రక్తనాళం ఇక్కడి నుంచి మనకి వెళ్తుందో అది బాగా ఈ గడ్డ వల్ల బాగా పక్కకి జరిగిపోయి ఉంది. ఈ గడ్డని తీయడం అనేది కొంచెం కష్టసాధ్యమే, కానీ ఛాలెంజ్గా తీసుకుని ఈ గడ్డని ఆపరేషన్ చేసి తీయడం వల్ల ఆయనకి ఎంతో ఉపయోగపడుతుంది అని ఉద్దేశంతో దీన్ని ఛాలెంజ్గా తీసుకుని ఈ గడ్డని ఆపరేషన్ చేసి తొలగించడం జరిగింది. ఆపరేషన్ సుమారు 3 గంటల సమయం పట్టింది. ఆపరేషన్లో గడ్డని పూర్తిగా తీయగలిగాం. మెదడుకి వెళ్ళిన రక్తనాళాలకు కానీ, గొంతులో ఉండే శ్వాసకు కానీ, అన్నవాహికి కానీ ఎక్కడా ఇబ్బంది లేకుండా పూర్తిగా గడ్డ తీయడం జరిగింది. సో ఇప్పుడు ఆపరేషన్ అయిన తర్వాత పేషెంట్ చాలా హ్యాపీగా ఉన్నారు, ఆయాసం తగ్గింది, అన్నం శుభ్రంగా తినగలుగుతున్నారు. ఈ ఆపరేషన్కి సంబంధించిన ఏ మేజర్ ఇబ్బందులు రాకుండా చాలా నీట్గా చేయడం జరిగింది. సో ఇలాంటి ఎన్నో ఆపరేషన్లు చేసిన ఎక్స్పీరియన్స్తో మన భీమవరంలో మేము ఇక్కడ ఇంపీరియల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్లు అనేవి అంతర్జాతీయ స్థాయి వైద్యాలు అనేవి మన భీమవరం తీసుకురావడం జరిగింది. సో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఇంత క్లిష్టమైన ఆపరేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవడానికి ప్రోత్సహించిన ఇంపీరియల్ హాస్పిటల్ యాజమాన్యానికి, ఐసీయూ సిబ్బందికి, హాస్పిటల్ ఆపరేషన్ సిబ్బందికి ఎన్నో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా పేరు డాక్టర్ వినయ్ కుమార్ అండి. నేను ఈఎన్టీ సర్జన్. నా దగ్గరికి ఈ పేషెంట్ సార్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నాక శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంది, ప్లస్ మాట కూడా మఫిల్డ్ వాయిస్, అంటే టొమాటో నోట్లో వేడి టొమాటో పెట్టుకుంటే ఎలా వస్తుందో ఆ వాయిస్ వస్తుంటే సార్ నా దగ్గర పంపించారు. సో నేను లోపల స్కోప్ వేసి చూశాక మొత్తం శ్వాస తీసుకొని కొట్టడానికి దాకా ఈ లోపల కంతి వచ్చేసి శ్వాస తీసుకుని నేను నెల్లిదాకా, తర్వాత అన్నం తినే గొట్టం కూడా మూసేస్తుంది. సో శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. సో దానికి ఏంటంటే తర్వాత సార్ దగ్గరికి రిపోర్ట్ అంతా చెప్పిన తర్వాత ఆయన స్కాన్ అది చేయించి తర్వాత మేము సర్జరీ పోస్ట్ చేసి ఈ కష్టమైన సర్జరీని దిగ్విజయంగా చేసి సర్జరీ బాగా చేసాం. ఆ తర్వాత అయిపోయిన తర్వాత సర్జరీ అయిన ఒక 10 రోజులకి మళ్ళీ పేషెంట్ నా దగ్గరికి వచ్చాక లోపల చూస్తే మొత్తం శ్వాస తీసుకునే గొట్టం అంతా క్లియర్గా ఉంది, అన్నం తినే గొట్టం కూడా క్లియర్గా ఉంది, ఆ వాయిస్ కూడా నార్మల్గా వచ్చేసింది. పేషెంట్ చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఈ కష్టమైన సర్జరీ చేసి ఓ పేషెంట్కి సంతోషాన్ని ఇచ్చిన సంతోషం మాకు కూడా ఉంది. మాది దొడ్డనపూడి అండి. నా పేరు చిన్న వెంకటరత్నం అండి. ఇలాగా హాస్పిటల్ కంతి గురించి ఇబ్బంది గురించి వచ్చేవాడిని. అంతకుముందు 2016లో చేయించాం కానీ అది సెట్ అవ్వలేదు. తర్వాత ఇప్పుడు ఈ హాస్పిటల్కి వచ్చాక డాక్టర్ గారు చేశారండి. దేవుడి కోసం పెట్టి దేవుడి దయ వల్ల మాకు ఎంత మంచిదన జరిగిందండి. ఇది బయట అవుతే చాలామంది కూడా చాలా డబ్బులు అవుతాయి, చాలా ఇబ్బందిగా ఉంటుంది మీకు అని చెప్పారండి. చెప్పినా మేము ఇక్కడికి డాక్టర్ గారు కూడా మేము చేయాలి అని అన్నారండి. దేవుని గవర్నమెంట్ డాక్టర్ గారు కూడా చేశారండి. ఇది చాలా ఇబ్బందికరం అయిన ఆపరేషన్ అండి. ఇది ఎలా చేశారు దేవుడికి పడినది. దేవుడి దగ్గర అర కేజీ ఉందండి జరిగిన కంతి. ఈ అర కేజీ ఎలా మోసారని డాక్టర్ గారు కూడా ఆశ్చర్యపోయారండి. ఆశ్చర్యపోయిన దేవుని గవర్నమెంట్ చాలా బాగా జరిగించారండి, బాగా చేశారండి. మా లేవర్ కుటుంబం కూడా నాయన చూసేది, నాయన లేవర్ కింద మమ్మల్ని చేశారు, నాయన చేసిన ఆయన సహాయం చేశారు. మాది దొడ్డనపూడి అండి. నా పేరు చిన్న కుమారి. చిన్న వెంకటరత్న గారికి అండి. ఇది కంతు చాలా బట్టి కూడా దగ్గరగా ముందులో ఒక 10 సంవత్సరాల క్రితం చేయించామండి. మేము చేయించినది అది టచ్ అవ్వలేదు. కానీ మళ్ళీ మేము ఒక 5-6 మాసాలు బట్టి 2 సంవత్సరాలు బట్టి నిద్రలోకి వెళ్ళిపోతున్నాడండి.
అయినా మేము ఎందుకు నిద్రపోతున్నాడు అన్నది తెలియలేదండి. ఇప్పుడు ఇది హాస్పిటల్కి వచ్చిన తర్వాత అన్ని హాస్పిటల్ తిరిగాం కానీ ఎవరు కూడా క్యాష్ ఇది ఎంఆర్ఐ స్కానింగ్ తీయించారండి డాక్టర్ గారు. తీయించిన తర్వాత క్యాష్ షీట్లో తెలిసిందండి. తెలిసిన తర్వాత ఇది బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది నరము. ఈ నరం వల్లనే ఆయనకి నిద్రలోకి వచ్చేసి స్వయంగా కారు చేస్తున్నాడండి. దానివల్ల మేము చాలా ఇబ్బంది పడిపోయాము. ఎలాగండి డాక్టర్ గారండి నేను చేతనమ్మన్నారండి. మాకు చాలా దేవుని సేవకులు ప్రార్థన పట్టి ఇది విశ్వాసులైన బిడ్డలు ఎంతగానో కాపాడి నన్ను డాక్టర్ గారు ఎంతగానో మాకు చేసిన సహాయానికి ఆయనకి మేము ఏమి ఇచ్చి రుణం తీర్చుకోలేమండి. మాకు ఎంతగానో సహాయం చేశారు. మాకు ఫ్రీగా చేశారండి. మాకు లేవరమైనప్పటికీ ఆయన ఎంతగానో కాపాడి మా పట్ల మీరు సహాయం చేశారు. ఆయన మేము ఏమి ఇచ్చి ఆయనకు రుణం తీర్చలేమండి. మట్టి కూడా బంగారమేనని మట్టిలో మాణిక్యాలు అనే నానుడి ఉందని తమ చిన్నతనంలో 70 ఏళ్ల క్రితం వినాయక చవితికి ఊరంతా మట్టి వినాయక విగ్రహాలనే తయారు చేసుకుని పూజలు చేసేవారని మాజీ ఎంపీ దివంగత భూపతిరాజు విజయ్ కుమార్ రాజు సతీమణి కమలాకాంత కస్తూరి అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మట్టి వినాయక విగ్రహాలనే వాడాలనే అవగాహన కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా ఇంటింటికి అందించేవాళ్లమని మట్టి విగ్రహాలను వాడకంతో పర్యావరణాన్ని కాపాడినట్లేనని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి, మంతన రామలింగరాజు, కాంతమ్మ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వాహకురాలు సిహెచ్ ఝాన్సీ లక్ష్మి, కె ఇందిరా మాట్లాడుతూ వినాయక చవితికి మట్టి వినాయక విగ్రహాలను మాత్రమే వాడాలని అన్నారు. వినాయక చవితి ఉత్సవాల్లో మట్టి విగ్రహాలే వాడాలని చెప్పి మొత్తం దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారు చదలవాడ నాగరాణి గారు మాకు ఈ కార్యక్రమం ఇలా చేస్తే బాగుంటుందని చెప్పేసి స్వచ్ఛంద సంస్థలు మాతో చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో ప్రతి చోట కూడా మహిళలకి ప్రాధాన్యం ఇచ్చి ఈ కార్యక్రమం వాళ్ళతో చేయించాలని చెప్పేసి కలెక్టర్ గారి ఉద్దేశం. ఈరోజు మరి ప్రముఖ అసలు భీమవరంలోనే రాజకీయానికి నాంది పలికిన మహానుభావులు బహుతరాజు సుభతాతరాజు గారు క్విట్ ఇండియా ఉద్యమంలో చేశారు. అలాగే విజయ్ కుమార్ రాజు గారు రాజకీయ దురంధరులు అయిన ఈ ప్రాంతాన్ని శ్రీరాములు చేసిన మహానుభావుడు అయిన మరి విజయ్ కుమార్ రాజు గారి సతీమణి కమలకాంత కస్తూరి గారు కూడా మట్టి విగ్రహాలే వాడాలి, ఈమె ఎప్పుడో మా వారుండగా పర్యావరణం మీద వారు చేశారు, అయితే ఇవాటికి కూడా ఆ పర్యావరణం మీద విధంగా జరగడం తప్పని చెప్తున్నారు ఆవిడ. మరి ఆవిడ మాటల్లో చెప్పాలంటే పర్యావరణం పరిరక్షించడం మన బాధ్యత, మట్టి విగ్రహాలను వాడాలని చెప్పడం అనేది గొప్ప విషయం. భీమవరం పట్టణంలో ప్రముఖ వ్యక్తి అయినటువంటి దివంగత మాజీ ఎంపీ విజయ్ కుమార్ రాజు గారు, భూపతిరాజు విజయ్ కుమార్ రాజు గారి యొక్క సతీమణి కాంత కమల కస్తూరి గారు పర్యావరణం రక్షించాలని చెప్పి వినాయక చవితి 7వ తారీఖున, ఈ నెల 7వ తారీఖున ఈ కార్యక్రమంలో అందరూ కూడా మట్టి విగ్రహాలనే వాడాలి అని ఆవిడ వంతు ప్రచారాన్ని, ఆ వయసులో కూడా ఆవిడ వంతు ప్రచారాన్ని సమాజానికి అందిస్తున్నందుకు, ముఖ్యంగా భీమవరం పట్టణానికి అందిస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు మనం ఎదుర్కొంటున్న పెద్ద ముప్పుల్లో వచ్చింది పర్యావరణ సమతుల్యతేనండి. అదేంటంటే మనం తెలియకుండానే మనమే దాన్ని పాడు చేసుకుంటున్నాం. ఈవేళ ఎంతో కొంత ప్రతి వ్యక్తికి కూడా మన ప్రయత్నం కింద పర్యావరణాన్ని రక్షించుకోవటానికి వినాయక చవితి నుంచి కూడా మనం వినాయక చవితి ఏంటంటే ఏదైనా కూడా మనం మట్టి బొమ్మలతోనే చేసుకుని కలుషితం లేకుండా జాగ్రత్తగా చేసుకుంటాం అన్నది మన బాధ్యత అండి. అది ప్రతి ఒక్కళ్ళ బాధ్యత. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే పాటించి మట్టి విగ్రహాలకే పూజ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ మన కలెక్టర్ గారికి కూడా చాలా ధన్యవాదాలండి. పోలీస్ విధి నిర్వహణలో గౌరవం, క్రమశిక్షణ, సమయపాలన మనం చేసే పనిపై బాధ్యతగా విధి నిర్వహణ నిర్వహిస్తే గుర్తింపు దానంతట అదే వస్తుందని నిరూపించిన ఎస్ఐగా పదవి విరమణ చేస్తున్న శ్రీరామచంద్రమూర్తిని నేటి పోలీసులు ఆదర్శంగా తీసుకోవాలని భీమవరం 1 టౌన్ సీఐ నాగరాజు, 2 టౌన్ సీఐ కాళీచరణ్ అన్నారు. భీమవరం పోలీస్ కంట్రోల్ రూమ్ లో సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న ఆకళ్ల శ్రీరామచంద్రమూర్తి పదవి విరమణ అభినందన సత్కార కార్యక్రమాన్ని భీమవరం కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ భవనంలో శనివారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఐలు నాగరాజు, కాళీచరణ్, ఎస్ఐలు కిరణ్ కుమార్, రెహమాన్, కృష్ణాజీ, ఏఎస్ఐలు హాజరై రామచంద్రమూర్తి దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ శ్రీరామచంద్రమూర్తి సర్వీస్లో ఎటువంటి మచ్చ లేకుండా ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారని, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీతో, కలెక్టర్తో ప్రశంసా పత్రాలు పొంది పోలీస్ డిపార్ట్మెంట్కు వన్నె తెచ్చిన రామచంద్రమూర్తి అభినందనీయుడని, నేటి పోలీస్ యువత ఆయన ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని అన్నారు.
పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంతటి పేరు ప్రఖ్యాతులు సాధించిన రామచంద్రమూర్తి విజయానికి కారకురాలు ఆయన సతీమణి అని వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఆయన శేష జీవితం కుటుంబ సభ్యులతో గడిపి ఆనందంగా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. ఈ సందర్భంగా శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ తన రిటైర్మెంట్ ఫంక్షన్ కు అభిమానంతో విచ్చేసిన అధికారులకు, సిబ్బందికి, స్నేహితులకు, బంధువులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ఈ పదవీ విరమణ సందర్భంగా ఇక్కడ పదవీ విరమణ చేయించుకున్నటువంటి ఆకెళ్ల శ్రీరామచంద్రమూర్తి గారికి, వారి సతీమణి కనకదుర్గ మహాలక్ష్మి గారికి ముందుగా నా తరఫున నమస్కారాలు. ఇక్కడికి చేసినటువంటి వారి కుటుంబ సభ్యులు, అలాగే మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వచ్చేసినటువంటి అందరికీ, పెద్దలకి, చేసిన అందరికీ కూడా నమస్కారాలు. ఖచ్చితంగా చెప్పితేరాలి. 37 సంవత్సరాలు పోలీస్ డిపార్ట్మెంట్లో సుదీర్ఘంగా పనిచేయడం, అందులోనూ ఎటువంటి రిమార్కులు లేకుండా పోలీస్ కానిస్టేబుల్గా భర్తీ అయ్యి సబ్ ఇన్స్పెక్టర్గా సర్వీస్ మొత్తం మీద కూడా ఎక్కడ రిమార్క్ లేకుండా ఉంటేనే సబ్ ఇన్స్పెక్టర్గా పదోన్నతి చేసి పదవి విరమణ చేసేటువంటి అవకాశం వస్తుంది ఎవరైనా సరే. అలాగా తన 37 సంవత్సరాల సర్వీస్ని ఎటువంటి చిన్న రిమార్క్ కూడా లేకుండా పూర్తి చేసి ఈరోజు యాజ్ సబ్ ఇన్స్పెక్టర్గా పదవి విరమణ చేస్తున్నారు శ్రీరామచంద్రమూర్తి గారు. అంటే ఆయన యొక్క సర్వీస్లో ఆయన యొక్క క్రమశిక్షణ గురించి మనం ప్రత్యేకంగా ఎవరికి చెప్పవలసింది. ఆయన యొక్క క్రమశిక్షణని, రిమార్క్ లేకుండా పనిచేసినటువంటి ఆయన సర్వీస్ని మన ఇక్కడ ఉన్నటువంటి మిగతా పోలీస్ డిపార్ట్మెంట్ వారు, అలాగే అదేవిధంగా ఇప్పుడు కొత్తగా పోలీస్ డిపార్ట్మెంట్లోకి ఎవరైతే అడుగు పెడుతున్నారో కొత్తగా వచ్చేవాళ్ళు అందరూ కూడా ఆదర్శంగా తీసుకుని, ఆయన పూర్తిగా తీసుకుని రిమార్క్ లేకుండా సర్వీస్ చేసేటువంటి విధానాన్ని ఆయన చూసి యూత్ అందరూ కూడా, కొత్త కుర్రోళ్ళందరూ కూడా నేర్చుకోవాలని ఈ సందర్భంగా నేను అందరికీ కూడా తెలియజేస్తున్నాను. పోలీస్ ఫ్యామిలీ వైపు నుంచి కరెక్ట్గా సహకారం ఉంటేనే మేము సక్రమంగా ఉద్యోగం చేయగలుగుతాం, ప్రజలకి సక్రమంగా సర్వీసెస్ అందించగలుగుతాం. అటువంటి బాధ్యతలంతా కూడా వారి సతీమణి కనకదుర్గ మహాలక్ష్మి గారు తీసుకుని విషయంలో కానివ్వండి, లేకపోతే ఆయన కావాల్సిన విషయంలో కానివ్వండి, అన్నీ కూడా తీసుకుని ఈరోజు ఇంత చక్కగా ఆయన హ్యాపీగా ఎన్ని సంవత్సరాలు సర్వీసు చేయడానికి ముఖ్య కారణం ఆవిడేనని చెప్పి మా డిపార్ట్మెంట్ తరఫున కూడా సతీమణి గారికి, కనకదుర్గ మహాలక్ష్మి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. సింపుల్గా మూర్తి గారి మీద నాకున్న ఒపీనియన్ ఏంటంటే, మూర్తి గారు లాంటి సిబ్బంది మాకు సబార్డినేట్గా ఉంటే ఆ ఆఫీసులో ఒక అదృష్టంగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే అతని యొక్క మంచితనం కానీ, ఆఫీసులతో మాట్లాడే విధానం కాకుండా పబ్లిక్ని, స్టేషన్కి వచ్చిన పబ్లిక్తో కానీ లేదా లిమిట్స్ ఉన్న పబ్లిక్తో కానీ ఆయన మెయింటైన్ చేసే విధానం, మాట్లాడే విధానం ఎప్పుడు కూడా సమస్యని పరిష్కరించే దిశగా ఉంటారు. ఆయన మాట్లాడే విధానం, ఆ కంప్లైంట్స్ వచ్చినా, ఎవరు వచ్చినా, లేదా ఒక పని మీద చెప్పినా సరే అతను ఆ సమస్యని పరిష్కరించే విధంగానే ఎప్పుడు ఉంటుంది. అలాగే మాకు కూడా అతను చూస్తే ఒక పాజిటివ్, అతను చూస్తేనే ఒక పాజిటివ్ వైబ్స్ ఉంటాయి మాకు. సో అటువంటి మూర్తి గారు యాక్చువల్లీ నేను ఎప్పుడు నా దగ్గర చేయలేదు, కానీ అతని గురించి నాకు బాగా తెలుసు. ఆయన చక్కగా ఆయన పూర్తి చేసుకున్న సర్వీస్, ఈ సర్వీస్ అంతా కూడా చక్కగా చాలా కష్టాలు పడి ఉంటారు. ఇప్పుడైతే పోలీసింగ్ కొద్దిగా ప్రివిలేజ్ ఉంది. గతంలో అయితే బాగా ఆయన టైం నుంచి కూడా బాగా ఒడిదుడుకులు, చాలా కష్టాలు పడుతూ ఒక పక్క ఫ్యామిలీ చూసుకుంటూ పిల్లల్ని పెంచుకుంటూ చక్కగా ఈ స్థాయి వరకు వచ్చి ఆరోగ్యాలతో చక్కగా ఇప్పుడు సర్వీస్ ముగించుకున్నారు. అదేవిధంగా మన కిరణ్ అన్నట్టు ఏమి తెలియని చిన్నపిల్లలు కూర్చొని ఇప్పుడు కూడా అలాగే ఆయన చూస్తున్నారు. నా కోరిక ఏంటంటే ఆయన రిటైర్మెంట్ అయ్యారు. ఈ శేష జీవితం పోలీస్ డిపార్ట్మెంట్లో ఎప్పుడూ కూడా భార్య పిల్లలకి, మా సొంత భార్య పిల్లలకి టైం ఉండదు. ఆయన కేడర్లో అసలు ఉండేది కదా పాపం. ఆవిడ చాలా సేవ చేసి చెట్టులాగా వెనకాల నిలబడి కుటుంబాన్ని కూడా మొత్తం బాధ్యతలన్నీ కూడా సతీమణి గారు, మన మూర్తి గారు సతీమణి గారు చాలా చక్కగా చేసి చాలా టైం ఆవిడ స్పెండ్ చేసింది. నేనేం కోరుకుంటున్నానంటే రిటైర్మెంట్ అయ్యారు కాబట్టి ఇక్కడ నుంచి మీరు ప్రతి నిమిషాన్ని ఆవిడ కింద కేటాయించండి, మీ పిల్లల కింద కేటాయించండి.
ఈ అవకాశం నాకు ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. నేను డిపార్ట్మెంట్లోకి వచ్చిన కాడి నుంచి వెస్ట్ గోదావరి చేసినప్పటి నుంచి కూడా ఆయనతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. చాలా సౌమ్యమైన వ్యక్తి. చాలా ఎవరి నోట విన్నా మా సీఏ గారు చెప్పినట్టుగా మంచి అనే పదం గురించి మాట్లాడుకునేటప్పుడు ఫస్ట్ డిపార్ట్మెంట్లో ఆయన గురించి మాట్లాడుకుంటాం. అలాగే సౌమ్యత అనే పదం గురించి మాట్లాడుకోవాలంటే ఆయన గురించి మాట్లాడుకుంటాం. అలాగే ఒకవేళ చిరునవ్వు అంటారు కదా, అన్నిటికంటే ఆహ్లాదమైనది ఆరోగ్యమైనది ఏంటంటే చిరునవ్వు గురించి మాట్లాడాలంటే మా మూర్తి గారి గురించే ప్రత్యేకంగా ప్రశంసించుకోవాలి, మాట్లాడుకోవాలి. అలాగే 37 సంవత్సరాల పాటు, అంటే మేము వచ్చి 10 సంవత్సరాలు అయింది, చాలా ఒడిదుడుకులు పడుతున్నాం, చాలా ఇబ్బందులు పడుతున్నాం డిపార్ట్మెంట్లో. అలాంటిది 37 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యోగ ప్రయాణాన్ని అవలోకగా చేసేసి మళ్ళీ ఏమీ తెలియని చిన్నపిల్లలాగా నవ్వుతూ అలా స్టేజ్ మీద కూర్చున్నారు. సో అందుకు ఆయన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని. టెన్షన్ ఎక్కువ మేము పరిస్థితి చిన్నదానికి టెన్షన్ పడతాం. అతను బిల్లు మీద పడిపోతున్నారనే చిన్నతోటే సరదాగా ఎక్కించుకోవడం, రేపు పట్టు తెలిసిన వరాగడం, తను చిన్న గడవడం వల్ల తల్లి గడువు మూసుకోవడం, అలాగే ఎక్కించుకోవడం. 80 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్లో ట్రైనింగ్ అయ్యాను. ఒకే కుటుంబంలో అప్పుడు కలిసిపోయాను. 90 మంది పెంచినది చాలా కష్టాలు అనిపిస్తున్నాయి. చివరికి ఈ ఎస్ఐగా ఉన్నత స్థితికి చేరుకున్నాం. శ్రీరామచంద్ర నిజంగా కష్టపడి చక్కగా కొడుకు ఫ్యామిలీ నుంచి అతను ఎవరికి హాని చేయడు. అదే అతను అతను కాపాడి చాలా సుదీర్ఘ ప్రయాణం చేసాం. ఆయనతో పాటు మేము కూడా అనేక పోలీస్ స్టేషన్లో కలిసి పనిచేసాం. చాలా సౌమ్యుడిగా ఏ విషయమైనా సరే అడిగారని చెప్పి కాకపోవడం అనేది నేను అలవాటు. సైకిల్ తొక్కే రోజుల్లో కూడా ఆ సైకిల్ అనేది తినలేదు అనమాట. అంటే నా హైబ్రిడ్ రోడ్ అనమాట. మేమందరూ కూడా ఇలాంటి బాబాను కూడా ఎండలు ఉంటాయి. ఇప్పుడు రెడ్డి సరే చాలా పాటిలా ఉన్నాడు. ముందర చెప్పాలంటే పెళ్ళి చూపులకి వెళ్తారు. అది అక్షరం నిజమన్నాను. పోలీస్ అంటే ఉద్యోగం తప్పదు, పోలీసు విరమణ తప్పదు. కానీ పోలీసు వ్యవస్థలో ఇలా ఉన్నామంటే ఆడదే ఆధారం అంటారు సరే సినిమా. అలా నా భార్య నాకు అన్నదండలు, అలాగే పోలీస్ వ్యవస్థలో నా సుపీరియర్ ఆఫీసర్స్, ఇన్స్పెక్టర్ గారు, డిఎస్పీ గారు, ఎస్పీసు, అడిషనల్ ఎస్పీసు అందరూ కూడా సుపరిచితులే. అందరి దగ్గర మంచిగానే ఉన్నాం తప్ప ఏనాడు యారగెంట్గా వ్యవహరించలేదు. అలాగే చాలా ఈ జిల్లాలో 15 పోలీస్ స్టేషన్లో పనిచేశాను. మొన్న రీసెంట్గా ఒక 6 నెలలు ఎలక్షన్ పర్పస్గా మచిలీపట్నం దిశ పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. అక్కడ దిశ పోలీస్ స్టేషన్లో 6 నెలల పాటు విధులు నిర్వర్తించి అధికారుల మన్ననలు పొందాను తప్ప ఎక్కడ మాట అనిపించుకోవాలి. అదృష్టం ఏంటంటే యాక్చువల్గా నేను అక్కడే రిటైర్డ్ అవ్వాలి. భగవంతుడు ఆశీస్సులో నా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యమో, నా భార్య బిడ్డలు చేసుకున్న పుణ్యమో, నేను చేసిన పుణ్యమో నన్ను ఇక్కడ తీసుకొచ్చింది జిల్లాకి. 1 నెల ఇక్కడికి వచ్చాను నేను అయ్యింది. అదృష్టం ఏంటంటే లాస్ట్లో ఇక్కడ రిటైర్డ్ అవ్వడం, ఈ మా సుపరిచితులు అందరూ కూడా నాకు ఈ ఫంక్షన్కి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.